నమస్తే. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కళాశాలలో కొన్ని ఇంజనీరింగ్ కళాశాలలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదన్నటువంటి ఫిర్యాదులు రోజురోజు అందుతున్నాయి. ప్రధానంగా శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో ఉద్యోగులకు దాదాపుగా 4 నెలలు పెండింగ్ జీతాలు ఇవ్వడం లేదు. మరి వాళ్లకు నెల జీతం ఇవ్వకపోతే వాళ్ళు ఏ విధంగా పనిచేస్తారు, వారు ఏ విధంగా వచ్చి కళాశాలలో బోధన చేస్తారు అన్నటువంటి సమస్యలు అయితే అక్కడ కనపడుతున్నాయి. మేము ఒకటే తెలియజేసేది యజమాన్యానికి, అయ్యా మీరు విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్య అందించాలి అంటే ఖచ్చితంగా అధ్యాపకులు ఉండాలి. మరి అధ్యాపకులకి ఉండాలి అంటే అధ్యాపకులకి సరైనటువంటి జీతాలు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా ఇవాళ విద్యార్థులు సెకండ్ ఇయర్ తరగతిలో వెళ్తున్నటువంటి విద్యార్థులకు తరగతులు ఆరంభం కావాలి ఇప్పటికీ. కానీ అధ్యాపకులు లేకపోవడంతో ఇప్పటికే ఆ కళాశాలకు సెలవులా లేకంటే మరి ఏంటో అర్థం కాదు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా యజమాన్యం శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల యజమాన్యం ఖచ్చితంగా స్పందించి ఆ కళాశాల గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ మొత్తానికి కూడా పనిచేసినటువంటి అధ్యాపకులకు జీతాలు పూర్తిగా చెల్లించాలని చెప్పేసి మేము వారికి తెలియజేస్తున్నాం.